అంటే లాస్ట్ 2019 ఏం చెప్పారంటే ట్యాంపరింగ్ అన్నారు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ట్యాంపరింగ్ అంటుంది. సార్ నిజంగా అసలు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా సార్? అసలు సాధ్యమేనా సార్ అది? ఆటలో ఓడిపోయి తొండి అంటాం కరెక్ట్ కాదు. ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష ఏదో రూపంలో జనంలో మత్తెక్కించి, మూనకం పుట్టించి, ఆవేశాన్ని రగిలించి ఓట్లు సొంతం చేసుకోవడం. ఎందుకంటే అలా కాకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసే శక్తి పోయింది రాజకీయం. సార్ యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారం ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. ఎప్పుడైతే ప్రజలకి వ్యవస్థల నుంచి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం పోయిందో, ప్రభుత్వాలు నిజంగా సమాజాన్ని పెంచడానికి, పేదరికాన్ని తొలగించడానికి ఏం చేయాలో అది చేయకుండా చాలా సమయాన్ని వృధా చేశారు, వనరులను వృధా చేశారు. మూడోసారి కనుక మోడీ ప్రధాని అయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక ప్రచారం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సభలో చెప్పాయి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, రకరకాలుగా చెప్పారు. నిజంగా ఒక ప్రధానికి అంత ఉంటుందా సార్, అధికారం ఉంటుందా సార్? ఒకే ఒక్క విషయం రాజ్యాంగంలో నిజమైన మార్పు కావాల్సింది సార్. సార్ యాక్చువల్గా సెంట్రల్లో, కేంద్రంలో ఎన్డీఏ కూటమికి దాదాపు 400 సీట్లు వాళ్ళే చెప్పారు ఖచ్చితంగా మాకు రాబోతున్నాయని. ప్లస్ రామ మందిరం, ఇందాక మీరు అన్నట్టు రామ మందిరం కూడా మాకు ప్లస్ అవుతుంది అది అన్నారు. కానీ తీరా చూస్తే అసలు అనుకున్నది కాస్త మారిపోయింది, 292కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరి రామ మందిరం ఎఫెక్ట్ అంటే ఒక మతం ద్వారా వెళ్ళే పని కూడా జరగలేదంట, అసలు ఎందువల్ల తగ్గినాయంటే? ఇందాక చెప్పాను కదా. అవును, మన దేశంలో ఏ మతం అన్నా కానీ 100కి 99 మంది దేవుడిని నమ్ముతారు. ప్రపంచంలో అతి ఎక్కువ శాతం దేవుడిని నమ్మేది భారతదేశంలో. అది మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, మరొకరు కావచ్చు. ఏదో రకంగా దేవుడిని నమ్మటం ఈ దేశంలో ఈ గడ్డ మీద ఉన్నది. కానీ అదే సమయంలో మీ మత విశ్వాసాన్ని నేను దెబ్బతీయను, నా మత విశ్వాసాన్ని మీరు దెబ్బతీయరు. ఇది ఈ సాంప్రదాయం. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళంటే వాళ్ళు కొంచెం లోకం ఉండొచ్చు, కానీ నేను చెప్పానుగా పరిమితి దాటరు. భారతీయ సాంప్రదాయంలో కూడా ఉపనిషద్ వాక్యం ఏమన్నారు? సత్యం ఏకత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే. పండితులు వివిధ రూపాల్లో దాన్ని వర్ణిస్తారు, లేకపోతే దాన్ని వెతుకుతారు. అది నమ్మేటువంటి గడ్డ ఇది. కాబట్టి ఇలాంటి గడ్డ మీద మీరు మతం పేరుతో విభజన చేస్తే కొద్దిపాటిగా ఓకే మనం అనుకో భావన ఉంటుంది. అది పరిధి దాటితే జనం ఎదురు తిరుగుతారు. రెండోది, మనకిప్పుడు ఏమర్థమవుతుంది? మీరు తాయిలాలు ఇచ్చినా కొంతకాలం తర్వాత ఎదురు తిరుగుతున్నారు. కర్ణాటకలో మొన్నకి తాయిలాలు ఇచ్చింది, డామ్ని ఓడించారుగా. మరి ఉత్తరప్రదేశ్ ఉంది, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఆ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా రోడ్లు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, శాంతి భద్రతలు కాపాడని ఎప్పుడు జరగల. 100% ముఖ్యమంత్రి నిజాయితీపరుడు. ఎవరు ఆయన బద్ధశత్రులు కూడా ₹1 ఆయన తింటాడన్న మాట అనలేరు. అయినా కూడా ఇచ్చారు. అంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. తాయిలాలు ఇచ్చినా కొంతకాలం పోయాక చాలటం లేదు, అభివృద్ధి చూపెట్టినా కొంతకాలం పోయాక చాలటం లేదు. అంటే ఏం కోరుతున్నారు ప్రజలు? ఇంక్లూజివ్ డెవలప్మెంట్. అంటే సామాన్యులు అభివృద్ధి చూస్తున్నారు. ఇదిగో ఆయన చదువుకున్నాడు, ఆయనకి కాస్త డబ్బు ఉంది, నగరాల్లో పట్టణాల్లో ఉంటున్నాడు, కాబట్టి ఎదుగుతున్నాడు. మరి నా సంగతి ఏంటి? నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం ఏది? అభివృద్ధి వల్ల అందరూ పెరుగుతారు ఎంతో కొంత, కానీ సామాన్యులు పెరగడం కొంచెం తక్కువగా ఉంది. సముద్రంలో పోటు వచ్చినప్పుడు బోట్స్ అన్నీ లేస్తాయి, నావలన్నీ పైకి లేస్తాయి. కానీ ఇక్కడ కొన్ని ఓడలు బాగా లేస్తున్నాయి. బాగా డబ్బు ఉన్నవాడు, బాగా నైపుణ్యం ఉన్నవాడు బాగా ఎదుగుతున్నాడు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? మా సంగతి ఏమిటి, మా పిల్లల సంగతి ఏంటి? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లేదు ఈ దేశంలో. ఎందుకంటే విద్య లేదు. పనికొచ్చి కాగితం మీద విద్య ఉంది, అందరూ పరీక్షలు పాస్ అవుతున్నారు, పనికిరాని విద్య. మంచి ఆరోగ్యం లేదు. చిన్న పనికి కూడా మహానగరాలకు వలసపోవాల్సి వస్తుంది. పట్టణీకరణ లేకపోతే అభివృద్ధి లేదు. పట్టణీకరణ మహానగరాలకు పరిమితం అయితే మా సంగతి ఏమిటి? కాబట్టి అభివృద్ధి నమూనాన్ని మార్చాలి. ప్రజలు ఆ సంకేతాన్ని ఇస్తున్నారు, చాలా స్పష్టంగా ఇస్తున్నారు. మీరు మొత్తం మతం, కులం, పరిధి దాటితే మేము ఒప్పుకోము. ఈ తాయిలాలు కానీ ఫలితంగా ఇవ్వవు, ఉపయోగం లేదు.
అభివృద్ధి కూడా సమతూకం లేకపోతే, అందరికీ అవకాశాలు పెరగకపోతే రాజకీయం ఒప్పుకోదంటుంది. కాబట్టి ఈవేళ ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అందరినీ భాగస్వాములు చేసి అందరినీ పెంచి అభివృద్ధి నమూనా కనుక చేపట్టకపోతే రాజకీయ స్థిరత్వం ఉండదు, సామాజిక శాంతి ఉండదు, ఆర్థిక ప్రగతి ఉండదు. ఈవేళ మొట్టమొదటి అది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మోదీ గారు కావచ్చు, మరో పార్టీ వారు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, ఈ దేశంలో అన్ని వర్గాలని, ముఖ్యంగా అణగారిన వర్గాలు, పేదలని ఏ పాపం ఎరగకుండా, ఏ తప్పు చేయకుండా వాళ్ళకి విద్య లేకుండా పోతుంది. ఏం పాపం చేశారు? తెలివితేటలు ఉన్నాయిగా. తెలివితేటలనే దేవుడు అంటే దేవుడు, లేదా ప్రకృతి కొన్ని కులాలకు ఎక్కువ, కొన్ని కులాలకు తక్కువ పంచాలి. మీరు చూడండి, బేలు పని చేసేవాళ్ళు అద్భుతం తెలివితేటలు కనిపిస్తాయి మీకు. ట్యాక్సీ నడిపేవాళ్ళు కనిపిస్తాయి, కూరగాయలు అమ్మేవాళ్ళు కనిపిస్తాయి. ఈ వర్గం ఆ వర్గం లేదు. తెలివితేటలు ఏ ఒక్కరు సొత్తు కాదు. తెలివి వికసించే అవకాశం ఇవ్వకపోతే ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? మంచి విద్య రాకపోతే ఉత్తుత్తి విద్య ఇస్తే ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? పట్టణాలకి చిన్న పనికి కూడా, చిన్న నైపుణ్యానికి మీరు మహానగరానికి చెన్నైకో, బాంబేకో, హైదరాబాద్కో, ఢిల్లీకో వలసపోవాలని చెప్పంటే అసలు నిరుపేదలు ఎలా బతుకుతారు? కోవిడ్ అప్పుడు చూశారు కదా మీరు. తిరిగి వెళ్ళాలని చెప్పంటే నరకం అనిపించారు కదా. అక్కడక్కడ చిన్న టౌన్ ఉందనుకోండి, అక్కడ 15-20 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకొచ్చు, ధైర్యంగా బతకొచ్చు. చుట్టూ ఆలనా పాలన ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మీకు 30,000 వచ్చినా కూడా బతకడం చాలా కష్టం. కాబట్టి ఈ పట్టణీకరణ నమూనా మారాలి, విద్య ఆరోగ్యం అందాలి, నైపుణ్యం రావాలి. అవి వస్తే అప్పుడు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ ప్రయత్నం జరగాలి. సార్, మొన్న ఒక సందర్భంలో ఒక పోలీస్ అధికారిని కలిశాను సార్. మాటలు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారండి నాతోటి, మేము కోర్సు పూర్తి చేసి ఏదో ఒక కసితో వస్తాము, సమాజానికి ఏదో చేయాలి, మా సిన్సియర్గా ఉండాలి. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా మారిపోతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం, మేము చేయాలనుకున్న పని సక్రమంగా చేయలేకపోవడం, లేదంటే మమ్మల్ని ట్రాన్స్ఫర్లో రకరకాలు చేయడం. సార్, ఒక పోలీస్ వ్యవస్థలోనే ప్రాబ్లం ఉందా? అన్ని వ్యవస్థను ఎట్లనే చేస్తున్నారు రాజకీయ నాయకులు? అంటే అసలు ప్రభుత్వంలోకి వస్తే ఒక రాచరిక స్వభావం అన్ని చోట్ల వచ్చేసింది సార్. కానీ పోలీస్ యంత్రాంగానికి మిగతా వాటికి మౌలికమైన తేడా ఉంది. మిగతా పరిపాలన యంత్రాంగం ప్రభుత్వ ఆధిపత్యంలోనే ఉండాలి. అలాగని రోజువారీగా ఏదో వాళ్ళని బానిసలు చేయడం కాదు, పక్షపాతంతో చేయడం కాదు. కానీ పోలీస్ యంత్రాంగం మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే చట్టబద్ధ పాలన కావాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, గొంతె తెరవడం మాత్రమే కాదు. చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన ఏంటి? ఒకటి, చట్టం అందరికీ వర్తిస్తుంది. మీకెంత డబ్బున్నా, మీకెంత అధికారం ఉన్నా, మీరు ఏ కులమైనా, ఏ పరపతి ఉన్నా మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. రెండు, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అధికారంలో ఉన్నవాడికి తక్కువ వర్తించేది, అధికారం లేనివాడికి ఎక్కువ వర్తించేది ఉండదు. మూడు, ఎవరో చట్టం కంటే ఉన్నతులు కాదు. సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ చట్టానికి కింద ఉంటారు, చట్టానికి లోబడే ఉంటారు. నాలుగు, చట్టం అందరికీ సమానంగా వర్తించినా కూడా సమర్థంగా, వేగంగా, ఖర్చు లేకుండా న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి. లేకపోతే కాగితం మీద చట్టం, న్యాయం ఉండి కోర్టుకు వెళ్తే 30 ఏళ్ళు పడితే లక్షల రూపాయలు ఖర్చు అయితే న్యాయం ఎక్కడుంది? ఈ దేశంలో ఇవేమీ అమలు కావట్లేదు. దానిలో ఒక కీలకమైన అంశం పోలీసుల పని ఏంటి? ఒకటే అంశం పోలీసులది, నేర పరిశోధన, నేరస్తుని శిక్షించడం. నేర పరిశోధన రాజకీయం చేతుల్లో ఏనాడు ఉండకూడదు. పరిపాలన రాజకీయ చేతుల్లో ఉండకూడదు. ఏమన్నారు, ఏమయ్యా ఫలానా వర్గానికి ప్రభుత్వం ఇచ్చే ఫలాలు అందాలి, అదే ప్రభుత్వం విధాన నిర్ణయం. పక్షపాతం లేనంత వరకు విధాన నిర్ణయం, అక్కడ రాజకీయ శాస్త్రం ఉండాలి. కానీ ఏమయ్యా ఫలానా కులం వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పారంటే అది ప్రభుత్వానికి అధికారం లేదు. ఇది వేరు, అది వేరు. అవును సార్. ఈ రెండింటికి మధ్య మౌలికమైన తేడా ఉంది సార్. చట్టం అందరినీ సమానంగా చూడాలి అంటే నిష్పాక్షికమైనటువంటి న్యాయ వ్యవస్థ ఎంత ముఖ్యమో, స్వతంత్ర ప్రతిపత్తుల న్యాయ వ్యవస్థ ఎంత ముఖ్యమో, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, సమర్థంగా, జవాబుదారితనంతో, 4వ పదం వాడుతున్నాం, పనిచేసే పోలీస్ యంత్రాంగం, ప్రాసిక్యూషన్ కూడా అంతే అవసరం. మనం ఏం చేసాం? పోలీసుల్ని, ప్రాసిక్యూషన్ని పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో పెట్టాం. ఆ ప్రభుత్వాన్ని గులాములు అయిపోయినారు. కాదు అని చెప్పంటే, నేను చెప్పిన వాడి మీద ఎఫ్ఐఆర్ పెట్టకపోతే, నా వాడిని నువ్వు ఎఫ్ఐఆర్ తీసేయకపోతే సంఖ్యల మందిని పెట్టేస్తాను, మర్నాటి ట్రాన్స్ఫర్ చేస్తాను. పోలీస్ అధికారులు కొన్ని రాష్ట్రాల్లో 3 నెలలకు ట్రాన్స్ఫర్లు అయిపోయిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వెంటనే పీకేయలేకపోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్ల పేరుతో పూర్తిగా పోలీసుల్ని చాలా చోట్ల ఇప్పటికీ పోలీస్ అధికారుల్లో అందరు అధికారులు చాలామంది నిజాయితీపరులు ఉన్నారు, చాలామంది సమర్థులు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని వేధిస్తున్నారు, అసమర్థుల్ని, అవినీతి పరుల్ని. మరి మీకు బాగా అస్మదీయులు అంటాడు సినిమాలో, అస్మదీయుల్ని పెంచుతున్నారు,
మాట వినరంటే వాళ్ళందరినీ అవమానిస్తున్నారు. కాబట్టి ఆ మేరకు పోలీస్ యంత్రాంగం సమర్థంగా, నిష్పాక్షికంగా, న్యాయంగా, వేగంగా, జవాబుదారీతనంతో ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. ప్రపంచం అంతా చేశారు. ఆస్ట్రేలియాలో నేను వెళ్ళి చూశాను స్వయంగా. అక్కడ పోలీస్ యంత్రాంగం ఎట్లా ఏర్పాటు చేశారు. అటు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, అదే సమయంలో జవాబుదారీగా ఒకరు ఉండాలి. ఆ ఏర్పాట్లు మన దేశంలో జరగల. జరిగే అవకాశం ఉందంటారా సార్? ఖచ్చితంగా జరగాలి. ఎంత వేగంగా జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ బాగా పీక్లో ఉన్నప్పుడు నేను 9 రోజుల పాటు ఒక జాతీయ సదస్సు నడిపాను ఆన్లైన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, దేశంలో ప్రముఖులంతా దానిలో పాల్గొన్నారు. పరిపాలనా సంస్కరణ సంఘంలో ఒక పెద్ద నివేదిక నేనే తయారు చేశాను. నేర పరిశోధన యంత్రాంగంలో చట్టబద్ధ పాలనలో ఏ మార్పులు కావాలి. కాబట్టి ఏం జరగాలనేది విజ్ఞులకు తెలుసు. దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాలి. పోలీసులు, ప్రాసిక్యూషను, ఫారెన్సిక్స్, ప్రొసీజర్స్, సిఆర్పిసి, సిపిసి, ఐపీసీ చట్టాలు. 5వ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా మళ్ళీ ట్రయల్ కోర్టుల్లో, ఉన్నత న్యాయస్థానాల్లో. ఈ 6 రకాల రంగాల్లో సమూలమైన మార్పులు చాలా జాగ్రత్తగా, కులంకషంగా అధ్యయనం చేసి ఆ మార్పులు రావాలి. దాని గురించి విజ్ఞాన వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. ఏకాభిప్రాయం కావాలి, చిత్తశుద్ధి కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు గవర్నమెంట్లో అంటే నేను రోజు ఉద్యమాలు చేస్తున్నాను, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, న్యాయం అందట్లేదని పని. నేను గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ అదే పని చేస్తున్నాను, ఈసారి మీరు ఉద్యమాలు చేస్తారు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ధర్మం, న్యాయం ఉండడం కోసం చెప్పి రాజ్యాంగ చట్టబద్ధంగా ఈ చట్టబద్ధ పాలన ఏర్పాటు చేసే ఆలోచన కనిపించట్లేదు. అది రావాలి ఖచ్చితంగా. దానికోసం మనం గట్టిగా పోరాడాలి, సాధించాలి. సార్, చాలా సందర్భాలు అంటుంటారు అందరూ, ఉపాధికి అవకాశాలు రావాలంటే మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. సార్, జనరల్గా ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే, ఒక రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ రావాలి, ఒక కియా కార్ రావాలో లేకపోతే ఒక విప్రో సాఫ్ట్వేర్ రావాలంటే అసలు వాళ్ళకి మనం ప్రభుత్వం తరపున మనం ఏం ప్రొవైడ్ చేయాలి సార్? ఏం ప్రొవైడ్ చేస్తే ఆ సంస్థ మన రాష్ట్రానికి వచ్చే మంచి ప్రశ్న. మొట్టమొదటి మౌలిక సదుపాయాలు సార్. రోడ్లు లేకపోతే, కరెంట్ లేకపోతే, నీళ్లు లేకపోతే, మిగతా ఏర్పాట్లు లేకపోతే ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు? రెండోది సరైనటువంటి పట్టణీకరణ. ఎందుకు అమరావతి అవసరం? ఎందుకు హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ వగైరా చాలా అవసరమైనవి? మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అంటాం. మనవన్నీ కూడా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి, వేల సంవత్సరాల దేశం, 100 సంవత్సరాల పట్టణాలు. కాబట్టి ఊరికి గ్రామాలు పట్టణాలుగా పెరిగినాయి. అక్కడ మౌలిక సదుపాయాలు ఒక స్థాయి మించి పెరుగు చేయలేరు. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు వేరే బయట చాలా పుష్కలంగా భూమి దొరికిందో అక్కడ హైటెక్ సిటీ మిగతా అన్నీ వచ్చేసినాయి. అక్కడ మీరు వెళ్తే టోక్యోలో ఉన్నారో, లండన్లో ఉన్నారో, న్యూయార్క్లో ఉన్నారో, హైదరాబాద్లో ఉన్నారో తెలియదు. అప్పుడు ప్రపంచ ప్రమాణాల టాలెంట్ కానీ పెట్టుబడి కానీ మనకు వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కావాలి, సరైన అర్బనైజేషన్ కావాలి, దాంతోపాటు చిన్న పట్టణాలు కావాలి ఎక్కడికక్కడ అభివృద్ధి జరగడానికి వీలుగా. మూడోది మంచి ప్రమాణాల విద్య కావాలి. ఉత్పత్తి విద్య కాదు, పరీక్షలు పాస్ అయ్యే విద్య కాదు, నైపుణ్యాన్ని ఇచ్చే విద్య. ఎందుకంటే ఉద్యోగంలోకి తీసుకునే మనిషి మీ జోసెఫ్కి ఎంత శక్తి ఉందో చూస్తాడు. జోసెఫ్ వల్ల నా సంస్థకి లాభం ఏంటో చూస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఆప్యాయంగా తీసుకుని మీకు మంచి జీతం ఇస్తాడు. జోసెఫ్ కొట్టి కాగితం ఉంది, డిగ్రీ, కానీ ఏమీ తెలియదు, ఏమీ చేయలేడు, ఏం ఉపయోగం లేదు, ఎందుకు తీసుకుంటాడు? అవును సార్. ఎలా నడుస్తుంది? మీరు ఒక పని చేయాలి కదా, నైపుణ్యం ఉండాలి కదా మీకు, ఆ స్కిల్ ప్రమోట్ చేయాలి. టెక్నికల్ స్కిల్. నాలుగోది హెల్త్ కేర్ కావాలి. సరైన ఆరోగ్యం లేకపోవడం చేత లక్షలాది మంది, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 26 లక్షల మంది కేవలం అనారోగ్య కారణంగా అంతకుముందు బేదలు కాని వాళ్ళు బేదలు అవుతున్నారు. మీరు పనిచేసే శక్తి లేకపోతే, అనారోగ్యం వచ్చి బేదరికంలో జారిపోతే మీరు పని ఎట్లా చేస్తారు? కాబట్టి మంచి ఆరోగ్య వ్యవస్థ కావాలి. కొంతమేరకైనా చట్టబద్ధ పాలన కావాలి. గోండాల పరిపాలన ఉందనుకోండి, మీరు సంపాదిస్తే వాడొచ్చి దోచుకుపోతున్నాడు అనుకోండి, మీకు భూమో ఇల్లు ఉంటే మీ భూమిని వాడొచ్చి కబ్జా చేస్తే మీకు రక్షణ లేదనుకోండి, ఎందుకు మీరు రిస్క్ తీసుకుంటారు? అది నేను కష్టపడి భార్య బిడ్డల భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టి నేను కష్టపడితే, నేను సంపాదిస్తే వాడొచ్చి దోచుకుపోతాం అంటే, వాడొచ్చి తంతా ఉంటే, వాడు నా భూమిలో కొట్టేస్తుంటే నాకెందుకు ఇది? బాబోయ్ నమస్కారం పెట్టేస్తాం. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి రిస్క్ తీసుకోవడానికి దాని వాతావరణం, చట్టబద్ధ పాలన కావాలి. తగాదాల పరిష్కారం కావచ్చు, న్యాయంగా, ఏదో గోండ్ల చేతుల్లో రాజ్యం కాకుండా ఆస్తుల రక్షణ కావచ్చు, ఒప్పందాల అమలు కావచ్చు. కనీసం ఎంత మేరకు ఉంటే పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం ఉంది, తెలియగలటువంటి వాళ్ళు ఉన్నారు, ఎదగాలన్న తపనున్న సమాజం ఉంది. కానీ మిగతావన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. మౌలిక సదుపాయాలు కానీ పెట్టుబడులు నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడి పెట్టినవాడు దేవుడు, ఉపాధి కల్పించేవాడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళనే పంపించేసి ప్రయత్నం చేశారు. కొత్తగా ఎవరైనా వస్తుంటే వాళ్ళు కనీసం కలవడానికి కూడా లేదు. మీరు వస్తే అంటే రాకపోతే అంటే పోతే పో అని చెప్పాను. ఎవడు వస్తాడు? 1000 కోట్లు పెట్టేవాడు కనీసం ఒక మంచి ఆదరణ, మంచి మన్ననగా చూడడానికి కావాలని కోరుకుంటాడు. ఇక్కడ కాదు ఇంకో రాష్ట్రానికి పోతాడు, లేదా ఇంకో దేశానికి పోతాడు. వాళ్ళందరినీ చులకనగా చూసాం, ఒక గోండా రాజ్యంగా తీసుకొచ్చాం. అట్లా కాకుండా
మాకు చట్టబద్ధ పాలన ఉంది, మౌలిక సదుపాయాలు బాగున్నాయి, మమ్మల్ని గౌరవిస్తారు, రిస్క్ తీసుకుంటే బాగుంటే మేము బాగుపడతాము, సమాజానికి కూడా 10 చేస్తాము, కీర్తి వస్తుందని నమ్మకం కావాలి. అది తీసుకొస్తే ఖచ్చితంగా వస్తారు. రైట్ సార్, నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయి, అటు ఏపీలో చూస్తే రాజధాని లేని నగరంగా, రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పుడు ఏపీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది సార్. ఇప్పుడు అమరావతి మీద దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా సార్? జోసెఫ్, అసలు రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాగితం మీదే మొదటి ఏడాదికే సెటిల్ అయిపోయింది. నా దృష్టిలో మంచి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ఏంటి, ఏదో రాష్ట్రం వచ్చింది, ఇంకా మళ్ళీ ఇక్కడ బిక్కుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, ఎక్కడే ఉంటే అక్కడ నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఉద్యోగులందరినీ ఒప్పించి తరలించారు, అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేశారు, శాశ్వత ఏర్పాట్ల కోసం మొదలెట్టారు. మరి ప్రజలు కూడా ముందుకొచ్చి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. భూముల సేకరణ నిరోధులు చాలా తలనొప్పి పని. భూముల సేకరణ అవసరం లేకుండా, సరే పెరిగే విలువ ఉన్న భూములు కాబట్టి రేపొద్దున దీనిలో కొంత వాటా మాకిస్తే మా పిల్లలు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడితే ముందుకు వచ్చారు. అర్ధంతరంగా ఒక తుగులకులాగా తర్వాత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం గతంలో చేసిన మంచిని కొనసాగించి ఇంకెక్కువ చేసి మీరు కీర్తిపరచుకోండి. అంతేగాని గతంలో చేసినంత ఆపేసి వాడు ఏం చేసినా ఆపేస్తానంటే తుగులక్ పని తీరవుతుంది. అలా ఆపేశారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిర్మాణం చేయవలసింది. కేవలం రాజధాని కోసం కాదు, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ కోసం నిర్మాణం కావాలి అక్కడ. అది చాలా అవసరం అందులో ప్రజలు ముందుకు వచ్చినప్పుడు. కానీ దాని ఒక్కరితో తృప్తిపడకూడదు. నా దృష్టిలో కనీసం 150-200 చిన్న పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రమాణాల పట్టణాలు, మరుగు సదుపాయాలు, టౌన్ ప్లానింగ్, మరి రవాణా సౌకర్యం బాగా ఉంటే ఆటోమేటిక్గా పెట్టుబడులు వచ్చేస్తాయి, మీకు లేఅవుట్లు వచ్చేస్తాయి, ఫ్లాట్లు వచ్చేస్తాయి, ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. ఆ ఊళ్ళో ఉంటూనే ఇక్కడ ఈ ఊళ్ళో నివాసం ఏర్పరచుకుంటారు. పల్లెటూరు పట్టణం రెండు చూసుకోవచ్చు. కాబట్టి చిన్న చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి మహానగరాలు అవసరం లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. తర్వాత అక్కడ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఒక అమరావతి మీద దృష్టి పెట్టండి, అమరావతి చేయాలి. దాంతోపాటు చిన్న పట్టణాలు అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం మరింత వేగంగా ఆధునికీకరణ జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తించండి, ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఆర్థికాభివృద్ధి ఏ మేరకు ఉందన్న దానిలో ఒక కీలకమైన ప్రమాణం ఏంటంటే పట్టణవాసులు ఎంతమంది ఉన్నారు అన్నది. ప్రపంచం మొత్తంలో పెద్ద దేశాల్లో భారతదేశంలో అతి తక్కువ పట్టణీకరణ ఉన్నది. ఇప్పటికి కూడా 35-37%, 63% గ్రామాల్లో ఉన్నారు. కాబట్టి పట్టణీకరణ లేకపోతే ఆధునికీకరణ లేదు. ఆధునిక వ్యవస్థలో మన భాగస్వామ్యం కాదు, ఖచ్చితంగా కావాలి. దానిలో భాగంగా గ్రీన్ఫీల్డ్ సిటీ అమరావతి కావాలి, మరికొన్ని బహుశా 100-200 చిన్న పట్టణాలు కావాలి. సరే, మీరు చెప్పినట్లు ఈ ఉచిత పథకాలు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇచ్చే బదులు ప్రజలకు అవసరమైనటువంటి స్కూల్స్, హెల్త్, వీటి మీద ఎందుకు ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఎంతసేపు పథకాలు ఇస్తూ ఉంటున్నారు తప్ప ఏం అవసరం? నిజంగా మీరు నాకు చెప్పారు, ఒక మంచి స్కూల్ కట్టండి, దాంట్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఒక హాస్పిటల్ కట్టండి, దానికి మంచి హెల్త్ని ఇవ్వండి. ఎందుకు దీని గురించి ఆలోచించకుండా మిగతా అన్నెసెసరీ థింగ్స్ అనేది చేస్తున్నారు అనుకున్నారు సార్? అంటే ప్రభుత్వాలకు ఏమైందంటే ఇవి సరిగ్గా సమర్థంగా ఇస్తామన్న నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలకు కూడా వీళ్ళు ఇస్తారని నమ్మకం లేదు. కాబట్టి తాత్కాలికంగా వచ్చిన తాయిలం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని. ఎట్లాగో వీళ్ళ వల్ల ఏమీ జరగదు, మాటలు చెప్తారు కానీ నా నమ్మకానికి వచ్చారు ప్రజలు. ఏమీ జరగదు కాబట్టి గ్యారంటీగా వచ్చేది తీసుకుందాం, అందుకే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పాను. ఆ కంక్లూజన్కి ప్రజలు వచ్చారు. ప్రజలు కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం, కొంతమంది మాత్రం గట్టిగా, అప్పుడు మోదీ గారిలో ఎన్నైనా పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఈ సంక్షేమానికి పరిమితి పెట్టి అయ్యా ఇంత ఇస్తున్నాం, ఇంతకంటే ఎక్కువ సాధ్యం కాదు అని ఎలక్షన్లకు ముందు, ఇంత పెద్ద ఎలక్షన్ ముందు బడ్జెట్లో ₹1 కూడా అదనంగా సంక్షేమం కేటాయించాలి. జరుగుతున్న సంక్షేమాన్ని కొనసాగించారు కదా. అంటే ఏమిటి, ఆయనకే ముందు ఒక 5-6 లక్షల కోట్లు ఇచ్చేయచ్చు కదా. రాష్ట్రం, దేశం నష్టపోతుంది, అప్పుల పాలైపోతుంది. ప్రతి రూపాయి మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకు వెళ్ళాలని చెప్పని గట్టి సంకల్పంతో చేశారు. ఆ సంకల్పం ఉన్న వాళ్ళు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు సార్. ఆ సంకల్పం కావాలి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అనుకోకుండా, ఎన్నికల గెలుపు కంటే ముందు దేశ భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యమైన దానికి రాజకీయం రావాలి సార్. మన పరాయి దేశం అటువంటి చైనా, డ్రాగన్ కంట్రీ అంటారు దాన్ని అందరూ, అదేవిధంగా పాకిస్తాన్, వీళ్ళతో మనకు అప్పుడప్పుడు కొన్ని గిల్లి కజ్జాలు వస్తూనే ఉన్నాయి సార్. సో రక్షణ పరంగా మన దేశం ఎంత పటిష్టంగా ఉంది అంటే ఏం చెప్పచ్చు? జోసెఫ్, గతంతో పోలిస్తే చాలా పటిష్టంగా ఉంది. 62లో ఏం జరిగిందంటే హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నాము, కొంచెం రొమాంటిక్గా, దూరదృష్టి లేకుండా సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు చెప్పినా కూడా మనం పట్టించుకోవాలి. వాళ్ళు చెప్పారు, ఒక వరలో 2 కత్తులు ఎమ్మడవు, 2 పెద్ద దేశాలు ఆసియా ఖండంలో పొరుగునున్నాయి, ఇరుగు పొరుగునున్నాయి, 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది 2 దేశాలకి. కాబట్టి మనం సఖ్యంగా ఉందాం, మైత్రితో ఉందాం, కానీ మనం అమాయకత్వంగా బేలగా ఉండొద్దు. మన శక్తిని మనం ప్రదర్శించుకోవాలి.
మన భూమిని మనం కాపాడుకోవాలి. తేరిపార చూస్తే మాకు కొంచెం ఇబ్బంది కలుగుతున్న అవతలకి భయం కలగాలి అని చెప్తే పట్టించుకోవాలి. పొరపాట్లు జరిగినాయి. కానీ ఆ తర్వాత పాఠం నేర్చుకున్నాం. ఖచ్చితంగా చైనా చాలా బలమైన దేశం, దానిలో అనుమానం లేదు. అవును సార్. ప్రపంచంలో ఇవాళ అమెరికా తర్వాత అంతగా ఉన్న దేశం చైనా. ఆర్థికంగా అద్భుతంగా పెరిగింది. గత 30 ఏళ్లలో అద్భుతంగా మనం చైనాను చూసి నేర్చుకోవాలి. చైనాను మనం గౌరవించాలి. ఎప్పుడైతే ఆర్థికంగా మీరు పెరుగుతారో, సాంకేతికంగా పెరుగుతారో, సైనిక పరంగా కూడా పెరుగుతారు. ఆధునిక యుగంలో ఆర్థిక ప్రగతి, సాంకేతిక ప్రగతి, మిలిటరీ సైనిక ప్రగతి 3 కలిసి ఉంటాయి. కాబట్టి అత్యంత బలమైనటువంటి సైనిక శక్తి కూడా వాళ్ళకు ఉన్నది. కానీ మనం బలహీనం కాదు. 2 దేశాల మధ్య పూర్తి యుద్ధం ఎప్పుడు రాదు. అది గందరగోళం దారితీస్తున్నారు, ఎప్పుడు రాదు. కానీ మన దేశం మీదకి చైనా కనుక ఆక్రమణకు పాల్పడితే ఖచ్చితంగా చైనాకు చాలా నష్టం జరుగుతుంది, మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి భయం ఏమో ఉండాలి, అరే వీళ్ళతో కనుక అనవసరంగా కయ్యానికి కాలు దువ్వితే మనం చాలా నష్టపోతాము, ఎందుకు ఇది వద్దులే అన్న భావం కలగాలి. ఆ మేరకు మనకి శక్తి ఉన్నది. 2 దేశాలు కూడా అతిగా ఖర్చు పెట్టాల మిలిటరీ కోసం. మన దేశం ఉదాహరణకి జాతీయ ఆదాయంలో 2% లోపలే ఖర్చు పెడుతున్నారు మిలిటరీ. అంతే, మనంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి అదే పనిగా ఈ పాకిస్తాన్ లాగా సైన్యం కోసం అంతా ఖర్చు పెట్టి దేశాన్ని దివాలా తీయకూడదు. కాబట్టి దేశ రక్షణని కాపాడుకోవాలి. ఇతరులు అనవసరంగా మన మీద కయ్యాన్ని కాలు దవ్వకుండా వాళ్ళకి భయం కలగాలి. అదే సమయంలో అంతా మిలిటరీ మీద పెట్టి దేశాన్ని భ్రష్టు పట్టించకూడదు. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలు ఏమన్నా కూడా ఆ ప్రయత్నం దేశంలో జరుగుతుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరు ఒక బాగా చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక భారతీయ పౌరుడిగా భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు సార్? జోసెఫ్, మనకి ముందు మనుషులుగా మనం ఏం కావాలి కోరుకుంటూ ఆలోచించాలి. మన పిల్లలకి ఏం కావాలి సార్, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం కావాలి, తర్వాత దేశం వస్తుంది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు అన్నట్టుగా దేశం అనేది వేరే ఏం లేదు. దేశం అనేది ఒక మ్యాప్లో ఉన్న గీత కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషులుగా మనకి, మన కుటుంబాలకి, మన ఇరుపురు వాళ్ళకి ఏం కావాలి? ఒకటి, గౌరవప్రదమైన ఆదాయం కావాలి. అంటే రేపేమవుతుందో అనే బతుకు భయం లేకుండా గౌరవప్రదమైన ఆదాయం వచ్చే వ్యవస్థ. అంటే ఏంటి? నైపుణ్యం కావాలి, సంపాదించే శక్తి కావాలి, మన కళ్ళ మీద నిలబడగలగాలి. రేపు పొద్దునకి భద్రత ఉండాలి. అకస్మాత్తుగా ఏమైనా అనారోగ్యం వచ్చినా, మరో ఇబ్బంది వచ్చినా కూడా అరే పొయ్యిలో పిల్లలనే పరిస్థితి వస్తుంది, రేపు పొద్దున ఏమవుతుందని భయం లేకుండా ఒక భద్రత ఉండాలి. 2, మంచి విద్య కావాలి నా పిల్లలకి. నాకు డబ్బులున్నా లేకపోయినా నా పిల్లల తెలివితేటలు వికసించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే విద్య కావాలి. మంచి ఆరోగ్యం కావాలి. ఇప్పుడు రాకూడని జబ్బులు వచ్చి ప్రాణం పోతే మనం ఏం చేయలేం. కానీ అనారోగ్యం వస్తే భయపడే పరిస్థితి రాకూడదు. కనీసం డబ్బు గురించి భయపడే పరిస్థితి రాకూడదు. కాబట్టి అందరికీ మంచి ప్రమాణాల ఆరోగ్యం, జేబులో డబ్బు ఖర్చు కాకుండా అందే ఏర్పాటు కావాలి. 3, సమాజంలో శాంతి కావాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా బయటకు పోతే ఎవడు కత్తితో పొడుస్తాడు, తుపాకుతో కాలుస్తాడు అని భయం ఉంటే బతుకు నరకమే కదా, విక్కవిక్కమంటే. కాబట్టి సమాజంలో శాంతి భద్రత ఉండటమే కాదు, సామాజిక సామరస్యం కావాలి. ఒకరి మీద ఒకరు నమ్మకం కావాలి. ఈ కులం కానీ, ఆ మతం కానీ, ఆ ప్రాంతం కానీ, మన మధ్య భేదాభిప్రాయాలు అంటే ఉండొచ్చు. సామరస్యంగా శాంతియుతంగా చర్చించుకునే ఏర్పాట్లు కావాలి. చట్టబద్ధ పాలన కావాలి. చట్టం అందరికీ సమానంగా, ఇందాక మాట్లాడుతున్నాం, చట్టం అందరికీ సమానంగా వర్తించేటువంటిది. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టయితే ఇక మనందరికీ కళలు ఉంటాయి. మన అనుభవాన్ని బట్టి, మన నేపథ్యాన్ని బట్టి, మనకున్న ప్రతిభని బట్టి, ఆసక్తిని బట్టి ఒక్కో రంగంలో మనం ఎదగాలని, కొందరు టెక్నాలజీలో బాగా ఎదగాలని ఉంటుంది, కొందరు స్పోర్ట్స్లో ఉంటుంది, కొందరికి ఆర్ట్లో ఉంటుంది, కొందరు కొత్త ఇన్నోవేషను సైన్స్లో, మరి కొంతమందికి బాగా పెట్టుబడులు పెట్టి వేల మందికి ఉపాధి ఇవ్వాలి. ఆ ఫుల్ పొటెన్షియల్ ఎంత ఎత్తుకెదగలం అంత ఎత్తుకెదిగే అవకాశం ఉండాలి మనకి. సమాజంలో స్వేచ్ఛ ఉండాలి. ఇవి ఉంటే మిగతావన్నీ తర్వాత వచ్చేస్తాయి. ఇవి ఉంటే ఆ దేశం బాగున్నట్లెక్క. ఇవేం లేకుండా ఉండి డబ్బులన్నా ఉపయోగం లేదు. డబ్బులు అవసరం ఖచ్చితంగా, జాతీయ సంపద అవసరము, తలసరి ఆదాయం అవసరము. కానీ ఆదాయంతో పాటు ఇవి ఉంటే, ఆదాయం కొంచెం తక్కువైనా కూడా ఇవన్నీ ఉంటే సంతోషం. ఆదాయం ఎక్కువ ఇవన్నీ లేకపోతే జీవితం నరకంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మీరు అనుకున్న సమాజం ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. తప్పకుండా ఏర్పడుతుంది చూస్తాం. కాకపోతే కొంచెం కాలం పడుతుంది. మన పిల్లల మీద మనకున్న మమతే ఈ దేశానికి శ్రీరామరక్ష. కొంచెం ఇంగిత జ్ఞానంతో ప్రదర్శించినట్టయితే, ప్రపంచంలో పడిన అనుభవం అన్నది ఈ గత 50-60 ఏళ్ళుగా ప్రపంచంలో జరిగిన మంచి మార్పులు ఎప్పుడు జరగల చరిత్రలో. మనకున్న ప్రతి సమస్యల పరిష్కారానికి డబ్బులున్నాయి, మనకి టెక్నాలజీ ఉంది. కాబట్టి మనం సమిష్టిగా తలుచుకుంటే కొన్ని ఆలస్యం కావచ్చు, కానీ గ్యారంటీగా ఈ దేశంలో అన్నీ జరుగుతాయి. అందమైన భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది.
సో మరి ఏపీ వాసులకు ఎప్పటి నుంచో కలైనటువంటి ప్రత్యేక హోదా, ఆ ప్రత్యేక హోదా అసలు వస్తుందా రాదనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మన తెలుగు వస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి సార్? మన తెలుగు ప్రజలకి ఏంటంటే స్లోగన్స్ చాలా ఇష్టం. చాలామందిని ప్రత్యేక హోదా అంటే ఏంటి అని అడగని తెలియదు, కానీ ప్రత్యేక హోదా ఒక నినాదం. అసలు ప్రత్యేక హోదా చర్చ తీసుకొచ్చింది నేను రాష్ట్ర శాసనసభలో. సూపర్. ఆనాడు ప్రామాణికమైన ప్రసంగం చేసి అక్కడ హైదరాబాద్ను కోల్పోవటం చేత మిగతా అవశేష ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందో చెప్పి, పెట్టుబడులు కానీ మరొకటి ఎలా కష్టం అవుతుందో చెప్పి దానికోసం ప్రత్యేక హోదాను నేను ప్రతిపాదించాను. మనకేమైంది, ఈ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసాం వివిధ కారణాల వల్ల. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా కక్షల కొద్దీ నినాదంగా వాడుకోవడం తప్ప ఢిల్లీతో మనం ఒడుపుగా సాధించుకోవటం చేయలేకపోయినాం. అలాగే జాతీయ స్థాయిలో పరిస్థితులు మారినాయి, ప్రణాళికా సంఘం రద్దయిపోయింది. దాంతో పూర్వకాల ప్రత్యేక హోదా కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా వచ్చినట్టయితే 4 ఉండేవి మనకి సార్. ఒకటి రెవెన్యూ డెఫిసిట్ అంటాం, అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే రోజువారీ ఖర్చులు ఎక్కువ ఉన్నట్టయితే కొంత లోటు వస్తుంది. ఆ లోటుని భర్తీ చేయడం, ఆ లోటు భర్తీ జరిగింది మనకి. 14 ఆర్థిక సంఘం 5 ఏళ్ల పాటు ఆ భర్తీ చేశారు మనతో పాటు అన్ని రాష్ట్రాలకు చేశారు. 14-15 సంవత్సరంలో మాత్రం జరగలేదు. దానికి లోక్సత్తాయే పూనుకుని ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, జాతీయ స్థాయి నిపుణుల బృందాన్ని, కేవలం తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు మన అన్నీ కావాలంటారు, మనకు అన్నీ కావాలంటే ఇచ్చేవాడు. కాబట్టి జాతీయ స్థాయి నిపుణులను ఏర్పాటు చేశాను నేను. వైకే అలక్ గారు ఇప్పుడు మరణించారు ఆయన సార్. అట్లాగే గోవిందరావు గారు కర్ణాటక మనిషి, 14 ఆర్థిక సంఘం సభ్యులు. అలాగే షణ్ముఖం గారు, ఇట్లా 4గురిని జాతీయ స్థాయిలో మహామహుల్ని తీసుకొచ్చి పెట్టాం. అందరూ కూర్చుని నిగ్గు తేల్చారు. 10,493 కోట్ల రూపాయలు అదనంగా 2014-15 సంవత్సరానికి రెవెన్యూలో రావాలని చెప్పని. ఒక ఏడాది క్రితం జాతీయ స్థాయిలో ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇచ్చింది. ఎంత తెలుసా? 10,461 కోట్లు. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అంత ప్రామాణికంగా చేశాం. మనం సాధించుకోవాలంటే మనం చిత్తశుద్ధితో, విశ్వసనీయతతో, ప్రామాణికంగా మనం డిమాండ్లు పెట్టినట్టయితే ఆధారాలతో అప్పుడు వస్తుంది. మనం అరుపులు, కేకలు, పెడబొబ్బలు, నినాదాలు, రస్తారోకోలు తప్ప అసలు ఎలా చేయాలో చేయట్లా. సో రెవెన్యూ డెఫిసిట్ అయిపోయింది. రెండోది, వెనకబడ్డ ప్రాంతాలకు నిధులు మనం కోరుకున్నంత కాకపోయినా కూడా 7 జిల్లాలకు 50 కోట్లు సంవత్సరానికి చొప్పున ఇచ్చారు. కొంత ఏమైనా కొడుతున్నట్టు తీసుకుందాం. మూడోది, కేంద్ర ప్రతిపాదిత పథకాలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పారంటే దానిలో కొంత డబ్బు జాతీయ స్థాయి, కొంత డబ్బు రాష్ట్రం పెట్టుకుంటారు. ప్రత్యేక ప్రతిపత్తున్న రాష్ట్రాల్లో 90% వాళ్ళు ఇస్తున్నారు, మనకి ఇస్తామని ఇచ్చారు. ఎంత ఇచ్చారో తెలియదు నాకు, చేయకపోతే రాబట్టుకుందాం, అది పెద్ద కష్టం కాదు. ఒక్కటే మిగిలింది, అది ఏమిటంటే పన్ను రాయితీలు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పన్ను రాయితీలు కావాలని చెప్పని, అది వస్తే మనకు బాగుంటుంది అన్నమాట వాస్తవమే. కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఆనాడు దాని ప్రస్తావన రాగానే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా బోర్డంత ఉత్తరం రాశారు. తెలుగు తమ్ముళ్ళకి న్యాయం జరగటం మాకు ఇష్టమేను, కానీ మాకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకొని సుమా అని చెప్పి వాడు హెచ్చరించారు. పక్కనే ఒరిస్సా ఉన్నది, బీజేపీ రాజ్యానికి వచ్చింది అక్కడ. ఒరిస్సా ఇప్పటిదాకా ఈ మధ్య కాలం దాకా మనకంటే వెనకబట్టుకోవడం, ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగింది నవీన్ పట్నాయక్ గారి కారణంగా. మరి వాళ్ళు కోరతారు. చాలా పేద రాష్ట్రం బీహార్ ఉన్నది, వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు, నితీష్ కుమార్ గారు, వాళ్ళు కోరతారు. దీనికి అంతం ఉండదు. మనది కాంపిటేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, ఆ పోటీ ఉండాలి. కాబట్టి మనం కోరాల్సింది ఏంటంటే, తెలుగు ప్రజలందరినీ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను, కొంచెం లోతుగా ఆలోచించండి. రాష్ట్రం అంతటి కంటే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 11 ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాల మొత్తం జనాభా 8 కోట్లు ఉంటే మన రాష్ట్రమే 5.5 కోట్లు ఉంది. ఒక్కసారి బరువు పెరిగిపోతుంది. అలా కాకుండా ఎంపిక చేసిన జిల్లాలు, ఉదాహరణకి పాత జిల్లాలు 7 ప్రతిపాదించాను నేను. ఉత్తరాంధ్ర, రాయలసీమ. రాయలసీమలో మీరు ఒక ప్రకాశం జిల్లాలో కర్నూలు, మన మార్కాపురం కూడా చేర్చాను, రాయలసీమ నుంచి వచ్చింది కాబట్టి దానికే పరిమితమయ్యామనుకోండి. అలాగే ఇతర రాష్ట్రాలను కూడా వెనుకబడి ప్రాంతాలను గుర్తించాలని చెప్పి దేశం మొత్తంలో 100 జిల్లాలు ఎంపిక చేశారనుకోండి. ఆ 100 జిల్లాలకి బీహార్ కూడా ఇమ్మనండి, మిగతా జిల్లాలు కూడా ఇమ్మనండి. మన తీర ప్రాంత రాష్ట్రం కొంచెం త్వరగా చేస్తాం, మౌలిక సదుపాయాలు బాగు చేయండి, పరిశ్రమలను ఆహ్వానించిన పెట్టుబడులని వేగంగా వస్తాయి. అట్లా ఒడుపుగా సాధించుకోవాలి. అంతేగాని మళ్ళీ దీని ఒక రాస్తారోకోలు, ఉద్యమాలు, మేము అది ఇదని చెప్పంటే హడావుడి ఎక్కువ ఉంటుంది, పని జరగదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యమైంది సార్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో. సో దీనివల్ల ఏమన్నా మనకు ప్రత్యేక హోదా కళ తీరే అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా అని చెప్పాను కదా, ఈ పన్ను రాయితీలు నేను చెప్పిన రీతిలో కనుక చేసుకుంటే వస్తుంది. అంతకుమించి మనకి అక్కడ వడ్డించేవాడు మనవాడైనప్పుడు పెద్దగా మనకు అదనంగా ఇవ్వలేరు. ముందు రూల్ బౌండ్ సిస్టమ్,
కొన్ని పద్ధతుల ప్రకారం వనరులు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. కానీ దానిలో కొంచెం మన మనుషులు అక్కడ ఉంటే, ఆ ప్రభుత్వంలో మనకు వాటా ఉంటే, మన మాట అక్కడ కొంచెం చెడుబయట పరిస్థితి ఉంటే మనకు కొంచెం మొగ్గు చూపుతారు, తప్పులేదు. అంతేగాని అన్ని రాష్ట్రాలకి కూడా ఆపేసి మనకు డబ్బులు దోచిపెడతారనుకుంటే చాలా పొరపాటు. ఏ రాష్ట్రం ఒప్పుకోదు. తమిళనాడు ఊరుకుంటుందా, కర్ణాటక ఊరుకుంటుందా, మహారాష్ట్ర ఊరుకుంటుందా? ఎవరు ఊరుకోరు. కాబట్టి కొంతమేరకు మన మాటకు అక్కడ విలువ ఉంటుంది. మనం జాతీయ ఒడుపుగా సాధించుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి. మరొక ముఖాముఖిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.